ప్రభుత్వం జీవో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకుండా నిలిపేస్తారా అంటూ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను గట్టిగా ప్రశ్నించారు. మంగళవారం పాత ఆడివివరం షొంట్యాం బృహత్తర ప్రణాళిక రోడ్డు పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యేను ఆడివివరం గ్రామ బీఆర్టీఎస్ బాధితులు కలిశారు. 98వ వార్డు కార్పొరేటర్ పివి నరసింహం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవించుకున్నారు. జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయడం వల్లే టీడీఆర్కు సంబంధించి ప్రభుత్వ జీవో అమలు నిలిపివేశారంటూ బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఎలా నిలిపేస్తారని డీసీపీ హరిదాస్ను ఎమ్మెల్యే నిలదీశారు. టీడీఆర్ జీవో తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. కమిటీ వేసి ఇంత స్క్రూటీ చేసి ఫైనల్గా ఎంఏయుడి నుంచి మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక జియో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో పేపర్లో న్యూస్ వచ్చిందని మీద మొత్తం అభ్యాసంలో పెట్టి మీరు ఎంక్వైరీ కమిటీ అంటే ఎప్పుడు అరే ముందు నుంచి అభ్యాసం ఉన్నటువంటి జియో ఇచ్చింది ఏంటి? అదే కదా, దానికి కదా ఇచ్చింది. ఇప్పుడు రేపు దీని మీద ఒక న్యూస్ వస్తుంది అండ్ అభ్యాసం పెట్టేస్తారండి. దానికి ఒక స్టాండర్డ్ ఉండాలి కదా. అనేది ఎవరో మీ లెవెల్లో లేకపోతే ఒక లెవెల్ ఇచ్చింది కాదు కదా. దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది. మినిస్టర్ గారు ఒక అసలు మీటింగ్ పెట్టాం. వచ్చింది ఎవడో ఒకటేదో ఒక అడ్వాన్స్ న్యూస్ వచ్చింది, దాని మీద బేస్ పెట్టుకుంటే ఎట్లా మీరు కూడా సపోర్ట్ చేయించాను. 2 సంవత్సరాల శ్రమ ఇది. ఆస్తులు కోల్పోయారు, రోడ్డుకి సహకరించారు, రోడ్లు పడేసింది గత ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ యొక్క ధైర్యంతో మరి లోకల్ కార్పొరేటర్గా నేను నడిపిస్తూ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో వీళ్ళందరికీ న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళందరికీ న్యాయం చేసి మంచి జీవోని మరి కూటమి ప్రభుత్వం ద్వారా అలాగే ఏదైతే ఇప్పుడు ఈ జీవో ఉందో ఆ జీవోని ముఖ్యంగా ఈ బాధితులందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి మాకు సీల్ ఆఫ్ ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది. ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో జీవీఎంసీకి సంబంధించిన ఉన్నతాధికారులు వాళ్ళందరికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇది ఒక షూట్ని జరిగి ఉన్నత కమిటీ ఏదైతే ఉందో ఐఏఎస్లు అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా ఇచ్చినటువంటి జీవాన్ని మీరు అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకు ఈ జాప్యం జరుగుతుందని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది. వెంటనే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి కూడా అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది.